కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జీవిత యాత్రలు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. ప్రతి పాఠం మనకు ఎన్నో విషయాలను నేర్పుతుంటుంది. నేర్చుకున్న మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే ప్రభు అనుమతించాడని గ్రహించాలి. మనిషి ఉండేది కొద్ది కాలం, కానీ ఒకరి మీద ఒకరు వేసేటువంటి నెపాలు కానీ తంత్రాలు కానీ ఇవన్నీ ఒకరోజు అకస్మాత్తుగా ఆగిపోయే రోజు వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉండరు, మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు కొందరి జీవితంలో అనుమతించిన వాటి వల్ల గతంలో మనం చేసిన ప్రతి తప్పును జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడడానికి అవకాశం వస్తుంది కనుక ప్రభు వాటిని అనుమతిస్తుంటాడు. అంతేగాని ఆయన పగతోనో ద్వేషంతోనో ఏ పని చేయడు. యోసేపు చేసే ఈ కార్యాలలో కొన్నిసార్లు ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. మనం కూడా యోసేపు ఎందుకు ఇలా చేశాడు అనుకుంటాం, కానీ అపార్థం మాత్రం చేసుకోకండి. యోసేపు చేసిన ప్రతి పని వెనక ఒక అత్యున్నతమైన ఉద్దేశం ఉంది. ప్రభు మన జీవితంలో అనుమతించిన ప్రతి సంఘటన వెనుక, ప్రతి బాధ వెనుక, ప్రతి నొప్పి వెనుక, ప్రతి దుఃఖం వెనుక మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉంటాయి. నేటి దిన ధ్యానాన్ని చూడడానికి ముందు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, ఆశీర్వాదకరమైన మీ సన్నిధిలోనికి తల వంచి మా ప్రియులందరూ వాక్యం వింటూ ఎదురు చూస్తూ ఆశతో అంతరంగాలను వారు మీ వైపు ఎత్తుతూ ఉండగా మీరే కృప చూపించడని విజ్ఞాపన చేస్తున్నాను. నీ దాసుని మరుగు చేయండి, అతని నోటికి మీ మాటలు ఇవ్వండి. ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. ఎంతైనా నమ్మదగిన వారైనా మీ హస్తాలకే నేటి ఈ మా సమయాన్ని అప్పగించుకుంటూ కృపను చూపండని, బలపరచండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జ్యేష్ఠుని మొదలుకొని కనిష్ఠుని వరకు భోజనం పంక్తి దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు యాకోబు వద్ద కుమారులు ఎవ్వరూ లేరు. కుమారులందరూ ఐగుప్తులో ఉన్నారు. అందులో యోసేపుకు ఎదురుగా 11 మంది కూర్చుని ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు. సరిగ్గా సమయాన్న అతని ముందు కూర్చున్న వారిని చూసి ఐగుప్తీయులు ఆశ్చర్యపడ్డారు అని రాసుంటుంది. ఎందుకని? వారందరూ ఒకే తండ్రి పిల్లలు. రూబేను మొదలుకొని బెన్యామీను వరకు అందరూ వరుసగా కూర్చుని ఉన్నారు. అలాంటి సందర్భాన యోసేపు అందరికీ మంచిగా వంతులెత్తి పంపుతున్నాడు. కానీ బెన్యామీను వంతు వారందరికంటే 5 అంతలు పెద్దది, గొప్పది అని రాస్తుంది. మరి మిగిలిన వీళ్లకు ఎందుకు సందేహం రాలేదు? బెన్యామీనుకి ఈ ప్రత్యేకమైన ఆతిథ్యం ఏమిటి? బెన్యామీను విషయంలో ఈ ప్రత్యేకమైన శ్రద్ధ ఏమిటి
అని వీళ్ళెందుకు అనుకోలేదు? దేవుడు ఎవరి వైపున ఆయన ఫేవర్ చూపిస్తున్నాడో కొన్నిసార్లు అర్థమవుతున్నా మనం గ్రహించలేం. సహజంగా యోసేపునకు 5 అంతలు పెంచటం వల్ల, యోసేపు బెన్యామీనుకు 5 అంతలు వంతు పెంచటం వల్ల ఎక్కడో వ్యక్తులకు స్పృహ రావాలి. బహుశా ఇతను ఈ ప్రత్యేకమైన శ్రద్ధ ఏమిటి అనే అనుమానమన్నా రావాలి. కానీ అవేమి రాలేదు. ఆలోచించండి ఒకసారి. భోజనం అయిపోయింది. వారు తిని త్రాగిన తరువాత యోసేపు వారి గోనెలు పట్టేంతగా ఆహార పదార్థాలతో నింపమన్నాడు. ఎవరి రోకలు వారి గోనెలో పెట్టమన్నాడు. కడసారి వాని గోనెలో మాత్రం వెండి గిన్నె పెట్టు అన్నాడు. వాని మూతిలో, గోనె మూతిలో వెండి గిన్నె పెట్టు అన్నాడు అని గృహ నిర్వాహకుడు చెప్పాడు. యోసేపు చెప్పినట్టే గృహ నిర్వాహకుడు చేశాడు. అందరూ సంతోషంతో 11 మంది బయలుదేరిపోయి వాళ్ళు కొంత దూరం వెళ్ళారు. అప్పుడు యోసేపు తన గృహ నిర్వాహకుడిని పిలిచి, తెల్లవారింది, వాడు వెళ్ళిపోయారు, నువ్వు లేచి ఆ మనుషులు వెంబడి వెళ్ళి 44వ అధ్యాయం 4వ వచనం కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా? దేనితో నా ప్రభు పానము చేయనో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే గదా. మీరు దీని చేయటం వలన కాని పని చేస్తురని వానితో చెప్పుము అనెను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఇట్లు మాట్లాడనేలా? ఇట్టి పని చేట నీ దాసులకు దూరమగునుగాక. ఇదిగో, మా గోనెమూతల్లో మాకు దొరికిన రోకలను కనాను దేశం నుండి తిరిగి తీసుకొచ్చాం గదా. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినేను బంగారమునేను ఎట్లు దొంగిలించుదుమో? నీ దాసుల్లో ఎవని వద్ద దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందమని అతని తండ్రి. నేరం నేను చేయలేదు, తప్పు మేం చేయలేదు అని చెప్పడానికి ఎవరి వద్ద దొరుకుతుందో వాడు చచ్చునని, మరణానికి పాత్రుడు అని పిలవడం ఎందుకో? జీవిత యాత్రలో తొందరపాటుతనం అనేది కలుగుతుందని, నాలుక తొందరపడుతుందని స్పష్టంగా అనిపించింది. ఇప్పుడు ఎవరి మూతిలో, గోని సంచిలో దొరికితే వాడు చస్తాడు అన్నారు. తామన్నది బెన్యామీను గురించని వాళ్ళకి తెలుసా? తామెంతో నీతిమంతులం అని నిరూపించుకోవాలనే ఆశే గాని ఉందేమో, పొరపాటు జరిగిందేమో అని వాళ్ళు అనుకోలే. అవును, గతంలో మా రోకలు మాకొచ్చాయి, మాకు తెలియకుండానే రోకలు వచ్చాయి కదా, మరలా ఇప్పుడు మాకు తెలియకుండా వచ్చే అవకాశం ఉంది కదా, లేదా ఉందిగా అంటే ఒకసారి వెనుతిరిగి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే తప్పు చేయని వాణ్ణి, మంచివాణ్ణి ప్రేమించి తండ్రికి సమాచారం తీసుకుని వెళ్ళడం కోసం తమ వద్దకు అంత దూరం ప్రయాణం చేసిన వాణ్ణి దయ లేకుండా, నిర్దోషి అని చూడకుండా, కేవలం అతడు చెప్పిన కలల వల్ల
తండ్రి అతనికి తొడిగిన అంగీ వల్ల అతన్ని బానిసగా అమ్మేసిన ఆ దినాన్ని వారు తిరిగి గుర్తు చేసుకోవద్దా? తండ్రి ప్రేమించిన కొడుకుని మేము ఎలా అమ్మేశాం? ఇప్పుడు ఏ కొడుకు లేని లోటు ఏ కొడుకు తీరుస్తున్నాడో ఆ కొడుకును తొందరపడి చచ్చునుగాక అని మేము అంటున్నామని వారికి తెలియదు, కానీ తొందరపడి అన్నారు. చాలాసార్లు నోటితో కాని మాట పలకడం అనేది వ్యక్తులైన వారికి సర్వసాధారణంగా సంభవిస్తూనే ఉంటుంది. తొందరపడకండి. శాపవచనాన్ని మీ నోటి వెంట రానివ్వకండి. మరణకరమైన మాటను రానివ్వకండి. అది తగినది కాదని జ్ఞాపకం పెట్టుకోండి. లేఖనంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, లేవు అని అనలేం. దయచేసి మీరు ఒకసారి వెనక్కి వెడదాం రండి. 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతున్నాను. లాబాను వచ్చాడు. వచ్చి, మా గృహదేవతను దొంగిలించారు మీరు అని అంటాడు. అన్నప్పుడు యాకోబుకు తెలియదు తాను ప్రేమించిన భార్య అయిన రాహేలు దొంగిలించిందని. తాను కడగా ఉన్నానని చెప్పి తాను ఆ వాహనం మీద ఎక్కి అందులో దాచింది అనే సంగతి కూడా అతనికి తెలీదు. తెలియక 32వ వచనంలో అంటాడు, ఎవని యొద్ద నీ దేవతలు కనపడనో వారు బ్రతకకూడదు అన్నాడు. తానంటుంది, ఎవరిని ప్రేమించి కొలువు చేస్తేవి కొద్ది దినాలుగా కనపడ్డాయో, ఎవరి కోసం 15-14 సంవత్సరాలు కొలువు చేయవలసి వచ్చిందో, అదే ఆమె చావుని తొందరపాటుతనంతో తన నోటితో తాను అన్నాడని యాకోబుకు తెలియదు. దేవుని ఎరిగిన యాకోబు, దేవుని ఆశీర్వాదాన్ని కళ్ళారా చూసిన యాకోబు, బేతేలులో దేవుని వాక్యాన్ని గురించిన ప్రత్యక్షతను పొందిన యాకోబు, ఆయన నోటి వెంటే అలాంటి మాట వస్తే మన నోటి వెంట అలాంటి మాట రావడం సహజమే, కానీ అనకండి, అది ప్రమాదకరమైంది. ఎప్పుడు నోటి వెంట ఖచ్చితంగా అలా చేసి ఉంటే మా ఇంట్లో ఎవరైనా అనకండి, నా పిల్లలు ఎవరైనా చేసి ఉంటే అనకండి, మా వారిలో ఎవరు చేసినా అనకండి. చేసే అవకాశం ఉందేమో, తొందరపడి మనం అంటున్నామేమో అనడం వల్ల మనమే ఆ తీర్పు తీర్చి శిక్ష విధించిన వాళ్ళం అవుతాం. నేను ఇలా అనుకుంటాను. వాస్తవానికి కనాను సరిహద్దుల్లోనికి వచ్చేటప్పటికీ ఈ రాహేలు చనిపోయింది. తన చేతులతో తానే పాత పెట్టుకోవాల్సి వచ్చింది. యాకోబుకు తెలియకపోవచ్చు, కానీ పాత పెట్టుకోవడం తప్పిందా? తొందరపడి మాట్లాడడం అనేది మానవ నైజం. నాలుక బహు త్వరగా అదిరిపడుతుందన్న మాట. మనల్ని మనం కాపాడుకోవడానికి, నీవు కాపాడుకోవడానికి, నేను కాపాడుకోవడానికి లేదు, మన నిర్దోషత్వాన్ని మనం నిరూపించుకోవడం కోసం అది ఎవరి దగ్గర దొరికినా సరే అని అనడం తప్పే, పొరపాటే. తప్పు మనం చేయకపోవచ్చు, ఎవరైనా చేసి మనల్ని అందులో ఇరికించనవచ్చు కదూ. అది నేను చేయలేదు అని నిరూపించుకునే సావకాశం నీకెక్కడుంది, నాకెక్కడుంది? ఎట్ట సాధ్యం అవుతుంది? కళ్ళారా కనపడుతున్నప్పుడు సాధ్యం కాదు కదా. ఆ గృహదేవత దొరక్కపోవచ్చు, కానీ దొరకనంత మాత్రాన దాని ప్రతిఫలాన్ని
చూడక తప్పిందా? తప్పలేదుగా. మీరే ఆలోచించండి. ఆ గృహ నిర్వాహకుడు వచ్చి గోనెలన్నీ వెతికినప్పుడు ఆ ఎవరి రోకలు వాని సంచిలో కనపడ్డాయి. నిర్ఘాంతపోయి ఉంటారు. ఆఖరి వాని గోనె మూతిలో వెండి గిన్నె దొరికింది. ఇప్పుడు చెప్పండి, బెన్యామీను తీసుకురాకుండా వెడితే తన తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో, తన తండ్రి ఎంతగా ఏడుస్తాడో. వారి 10 మంది అంతరంగాలు దుఃఖంతో నిండిపోయి ఉంటాయి కదా. బాధ, వేదన. నేను తీసుకుని వస్తానయ్యా అన్నవాడు. తీసుకొని రాకపోతే నీ ఇష్టం అన్నాడు కదా. రూబేన్ అయితే నా పిల్లల్ని చంపేయమంటాడు. నేను నా తమ్ముడు కోసం పూట పడుతున్నాను, నేనే హామీగా ఉంటాను అని యోధా అన్నాడు. కానీ ఇప్పుడు అదే బెన్యామీను పట్టుబడతాడని ఎవరనుకున్నారు? అంతేకాదు, మరో మాట కూడా చూపించాలి. దయచేసి నాతో పాటు రండి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. ముప్పై 37వ వచనం. సౌలు, ఫిలిష్తీయులు వెనక నేను తిరిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. యుద్ధానికి వెళుతున్న సమయాన దేవుని దగ్గర విచారణ చేస్తే సౌలు ప్రభు ప్రత్యుత్తరం ఇవ్వల. ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచించినప్పుడు సౌలుకు ఒక ఆలోచన వచ్చింది. ప్రజలందరినీ ఒక తట్టు, తాను తన కుమారుడైన యోనా తట్టు ఒక తట్టు ఉంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దయచేసి చూడండి. ఇరవై 39వ వచనం. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమునని ఇశ్రాయేలును రక్షింప యెహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నాను అన్నాడు. తొందరపాటుతనం కదా. నా కొడుకైనా నాకు లెక్కలేదు. నిజమా? వాస్తవమా? నిజంగానే దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్న పరిస్థితి? అసలు నువ్వు చేసిన నిర్ణయం సరైందేనా? కాదు కదా. యుద్ధం చేసేటప్పుడు ఉపవాసం ఉండి యుద్ధం చేయమని యుద్ధం చేసేవారికి ఎవరు చెప్పమన్నారు నిన్ను? నువ్వు తీసుకున్న నిర్ణయం పొరపాటు కదా. చూడండి ఏమని రాశాడు. ఈ సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలోనే 24వ వచనం. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాక మునుపు భోజనము చేయవాడు శపింపబడునుగాక. సౌలు జనుల చేత ప్రమాణం చేయించును, అందువలన జనులు ఏమీ తినకుండ్రి. జనులేమి తినలా. జనులందరూ అడవిలోకి వచ్చారు. అక్కడ నేల మీద తేనె కనపడింది. సరిగ్గా అడవిలోకి వచ్చిన వాళ్ళు ఎవరూ నోటు పెట్టలేదు. కానీ యోనాతాను 27వ వచనం, తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు. యోనాతాను వినలేదు. యోనాతానికి తెలియకుండా జరిగిన సంఘటన ఇది. కానీ యోనాతాను మాత్రం చేయి చాపి ఆ నోట్లో పెట్టుకుంటే కళ్ళు ప్రకాశించాయి. అప్పుడు నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకునేవాడు శపించబడినని ఖండితంగా ఆజ్ఞాపించాడు. అందుచేత
జనులు బడలి ఉన్నారని చెప్పాడు. అందుకు యోనాతాను, నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకొనంత మాత్రాన నా కనులు ఎంత ప్రకాశించున్నవి చూడుడి. జనులు తాము చిక్కించుకున్న తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసిన వాళ్ళు ఫిలిస్తీన్ను మరి అధికంగా హతము చేస్తారు కదా అన్నాడు. దేవుడు జవాబు ఇవ్వలేదని యోనాతాను అయినా సరే చావాలి అన్నాడు. తీసుకున్న నిర్ణయం తప్పు. ఆ నిర్ణయానికి నువ్వు పలికిన తొందరపాటు మాట తప్పే. ఇది యాకోబు పలికిన మాట, యోసేపు అన్నలు పలికిన మాట, సౌలు పలికిన మాట. చాలా మార్లు మనం కూడా తొందరపడి మాట్లాడతాం, కానీ నెరవేర్చగలమా? నెరవేర్చడం సాధ్యమవుతుందా? రాహేలు దగ్గర అది దొరికి ఉంటే యాకోబు చంపేసేవాడేనా? మీరే చెప్పండి. లేదుగా. ఆగుదాం, సరిగ్గా ఇక్కడికి వద్దాం. ప్రజలందరూ అడ్డం తిరిగారు. యోనాతాన్ని చంపడానికి సౌలు అల్లకాల మౌనం అయిపోయాడు. తొందరపడి మాట అని దాన్ని నెరవేర్చలేకపోవడం తటస్థిస్తుంది. ఇది మనకు దూరమగునుగాక. తిరిగి ఆ వెండి గిన్నె బెన్యామీను దగ్గర దొరికింది. దొరికినప్పుడు జరిగిన మాట చూడండి. 44వ అధ్యాయంలో ఇలా ఉంది. ఇరవై 44:20 మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమును పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నాడు. వాని సహోదరుడు చనిపోయిను, వాని తల్లికి వానొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వాణ్ణి ప్రేమించున్నాడని చెప్పి ఆలోచించిన ఒక మాట. 25వ వచనంలో 26 కూడా, మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండినోడలడు అన్నాము. ఇప్పుడు మేము ఆ బిడ్డను తీసుకుని వెళ్ళకపోతే, ఆ చిన్నవాడు మా యొద్ద లేకపోతే 30వ వచనం, అతని ప్రాణం ఇతని ప్రాణం పెనవేసుకున్నందు గనుక ఆ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అన్నాడు అని. దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదుమని. నేటికి అనేక మంది తలనిరిసిన వృద్ధుల్ని సంతోషంతో సమాధికి పంపేవారుగా లేరు. తమ తొందరపాటు మాటల వల్ల వారిని దుఃఖంతో సమాధిలో పెట్టే పరిస్థితి. ఎన్ని సమాధుల దగ్గరికి వెళ్ళి చూడండి. కన్న పిల్లల వల్ల, పెంచిన పిల్లల వల్ల, ఇంటి వారి వల్ల దుఃఖంతో సమాధికి వెళ్ళిన వారే 190 మంది ఉంటారు. ఒక 10 మంది మాత్రమే సంతోషంతో వెళ్ళిన వారు ఉంటారు. తొందరపడి మాట్లాడే ప్రతి మాట ప్రమాదకరమైంది. ప్రభు నోటి వెంట తొందరపడే మాట ఎప్పుడైనా చూసామా? లేదు కదా. ఆయన శిలువలో తన ప్రాణం పెట్టినవాడు, క్షమించడానికి సిద్ధమనసు కలిగినవాడు. మన నోటి వెంట ప్రమాదకరమైన మాటల వల్ల ఎంతమంది నెరిసిన వెంట్రుకలతో సమాధికి దుఃఖంతో దిగిపోయారో వారి విషయంలో కన్నీటితో ఆయన అడుగుదాం, క్షమించమని. తండ్రి అయి ఉండొచ్చు, తల్లి అయి ఉండొచ్చు, అత్తమామలై ఉండొచ్చు, బంధువులై ఉండొచ్చు, అన్నదమ్ములై ఉండొచ్చు, స్నేహితుడు కూడా అయి ఉండొచ్చు. అడుగుదాం, తల్ల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ,
అతడు చచ్చునుగాక అని తొందరపడి మాట్లాడిన మాటలు చివరికి తీవ్రమైన దుఃఖానికి కారణమైతే అందులో మా తొందరపాటుతనమున్నదనే సత్యాన్ని ఒప్పుకుంటున్నాం. ఎంతమంది సమాధులకు వెళ్ళినవారు దుఃఖంతో వెళ్ళారో మా వల్ల ఒక్కసారి పరిశీలన చేసుకుని ఈ దినాన్న వారిని క్షమించమని అడగడానికి వారు లేరు. కానీ సజీవుడిగా ఉన్న నీ వద్ద మాత్రమే మేము క్షమాపణ కోరగలం. క్షమించుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.